సమస్తమిలలో వ్యర్థమే. పరమకానాపురము మనది సమస్తమిలలో వ్యర్థమే. ఆత్మనొసగిన దేవుని దరి చేరుటే మన గమ్యమే. పరమకానాపురము మనది సమస్తమిలలో వ్యర్థమే. పరమపురముని కాంచుచు సంసార నావలో సాగుచు. పరమపురముని కాంచుచు సంసార నావలో సాగుచు. భక్తుడైన హానోకు చేసిన భక్తి సాధన చూడుము. సద్భక్తితో ఇలా సాగుము. భక్తి సాధన చూడుము. సద్భక్తితో ఇలా సాగుము. పరమకానాపురము మనది సమస్తమిలలో వ్యర్థమే. దేవదేవుడే శిల్పిగా నిర్మించుచున్న పునాదులు గల. దేవదేవుడే శిల్పిగా నిర్మించుచున్న పునాదులు గల. పట్టణమే తమ స్వాస్థ్యమనెరిగి అబ్రహాము నడిచెను. విశ్వాసముతో కొనసాగెను. అబ్రహాము నడిచెను. విశ్వాసముతో కొనసాగెను. పరమకానాపురము మనది సమస్తమిలలో వ్యర్థమే. ఐగుప్తుదనము కంటెను క్రీస్తు కొరకు నిందయే. ఐగుప్తుదనము కంటెను క్రీస్తు కొరకు నిందయే. గొప్ప భాగ్యమనెంచుకొని మోషే విడిచెను భోగము. ప్రతిఫలముగా పొందే మోక్షము. మోషే విడిచెను భోగము. ప్రతిఫలముగా పొందే మోక్షము. పరమకానాపురము మనది సమస్తమిలలో వ్యర్థమే. ఆత్మనొసగిన దేవుని దరి చేరుటే మన గమ్యమే. పరమకానాపురము మనది సమస్తమిలలో వ్యర్థమే. దినములు రాకముందే. మీ అందరికీ నా వందనాలు. మరి అమ్మ అయితే మా నాన్నగారు నోటు తీర్చిందండి.
ఎప్పుడు కూడా ఏ లోటు లేకుండా పెంచింది. మా ముగ్గురిని అయితే ఎన్నో కష్టాలు పడి పెంచిందండి, ఎన్నో బాధలు పడ్డది. నాకు తెలిసినంత మట్టుకు ఎప్పుడు అమ్మ సుఖపడలేదు, ఎన్నో బాధలు పడి పెంచింది. చదువు విషయంలో కూడా ఏ లోటు లేకుండా మా ముగ్గురిని చదివించింది. ఎదిగిన తర్వాత వ్యాపారం చేసి పెంచింది. ఎక్కువ నా గురించి బెంగెట్టుకునేదాన్ని మా అమ్మ. నా పరిస్థితి బాగాలేదు అని అది ఎన్నో విషయాల్లో నన్ను చాలా బాగా చేస్తుంది. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇద్దరే వెళ్ళేవాళ్ళం. అలాగే రమ్యని కూడా నా చెల్లి కూడా చాలా బాగా చేసేవారు అమ్మని. మా ఇంటికి వచ్చినా సరే ఎన్ని రోజులు ఉండేది కాదండి, ఎక్కువ రాజన్న దగ్గర ఉండేది. మా అమ్మలేని లోటు ఎంతో లోటండి. ఎప్పుడు కూడా నాకు ఏ లోటు లేకుండా పెంచిందండి. దాని గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. అలాంటి మరి మా అమ్మగారు అయితే మా నాన్నగారు స్థిరం లేకపోయినా ఎన్నో బాధలు పడేది మా నాన్నగారి గురించి. అయినప్పటికీ కూడా మాకు ఏ లోటు లేకుండా పెంచిందండి. సంఘం అన్నా సంఘ బిడ్డలన్నా చాలా ఇష్టం. ఏదైనా సంఘం అంటూ ఉండేది. అది నాకైతే మా అమ్మగారు లోటు నాకు ఎంతో ఉంది. ఇంకా కూడా మనం ఇంకా దేవుని సేవ బలంగా చేయాలండి. ఇంకా ఎందుకంటే తనకి ఇష్టం అదే. దేవుని బిడ్డలందరూ కూడా దేవుని సేవ ఎక్కువ చేయాలని ఆశ ఎక్కువ. సంఘంలో బిడ్డలందరూ కూడా దేవునిలో ఎదగాలని ఆశ ఎక్కువ. తన మనల్ని చూస్తారని వాగ్దానం ఇచ్చాడండి దేవుడు. అలాగే మరి చూసింది మనల్ని చూసింది, అందరిని చూసి వెళ్ళిందండి. తన ఆలోచన అన్ని కూడా నెరవేర్చుకొని వెళ్ళిందండి. తన కోసం చెప్పాలంటే ఎన్నో ఉన్నాయండి. అది అమ్మాయి లోటు లేకుండా పెంచిందండి. దాని రుణం నేను తీర్చుకోలేను. నాకు పక్షులతో వచ్చినప్పుడు కూడా నాకు ఎంతో సాయం చేసింది. ఆ బలహీనతగా ఉన్నప్పటికీ కూడా నాకు ఎప్పుడు లోటు లేకుండా చూసిందండి. ఇంకా నేను కలిగేది ఎదిగలేగా అందరూ ప్రార్థన చేయమని చిన్న మాటలు దేవుని దీవించిన. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మరి అమ్మ సంవత్సరం అంటే మరి ప్రభునందు నిద్రించిన తర్వాత అన్నయ్య మరి రెండోసారి ఇలాగా అమ్మని జ్ఞాపకం చేసుకోవడానికి పెట్టిన ఈ కూడుకుని పెట్టి కూడా దేవుడికే మహిమ అండి. అంటే మరి మేము ఫస్ట్లో దేవుడిని తెలుసుకుంటానికి వచ్చేటప్పుడు మరి ఎంతో చక్కగా నన్ను ఒక సొంత కూతురిలాగా ఆదరించేదండి. అలాంటప్పుడు మేమైతే ఇంక సొంతంగా అమ్మాయిని వేసే ఉండేదాన్ని. అంత ఇష్టంగా చూసేది. మరి అమ్మ ఎంతో పెద్ద మీటింగ్లే పెట్టేది. మమ్మల్ని అయితే అసలు ఏ పనులు చేయనిచ్చేది కదండి. వద్దమ్మ మేము చక్కగా నీట్గా తయారై మీటింగ్లో కూర్చుంటా చాలని చాలా మరి పుట్టింటికి వస్తే ఎంత లోటు లేకుండా అలా చూస్తారో అలా చూసేదండి. ఎందుకంటే మరి మా అమ్మగారు మా నాన్నగారు నాకు లేరు. ఇంక ఇదే సంఘమే పుట్టింటి కింద మరి ఈ సంఘంలోనే మరి చంటి బిడ్డలను నా బిడ్డలిద్దరితో కూడా మరి దేవుళ్ళు ఎదగటానికి అమ్మ చూపించిన ప్రేమ, అమ్మకిచ్చిన కుమార్తెలు మరి నాకు చూపించిన ప్రేమను బట్టి మరి నా భర్తనే ఈ సంఘంలోనే నా బిడ్డలిద్దరు చంటి బిడ్డలతో మరి ఎంతగానో ఎదగటానికి ఆత్మీయంగా మరి అలాగే ఆర్థికపరంగా కూడా మనం ఎదగటానికి లోకంలో జ్ఞానం కూడా లేని మమ్మల్ని
మరి వాక్యం ద్వారాగా దేవుడి జ్ఞానంతో నింపి ముందుకు నడవటానికి లోకంలో కూడా ఎలా మసులుకోవాలో, ఎలాగ మరి జీవితాలు చక్కబెట్టుకోవాలో అవన్నీ కూడా మరి మీ వాక్యం ద్వారా నేర్చుకున్నామండి. మరి నా భర్త నేను కూడా చాలా చిన్నగానే ఈ సంఘానికి చంటి బిడ్డలు తీసుకొని వచ్చాము. అప్పుడు బట్టి ఆమె ఇచ్చిన ప్రేమను బట్టి, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మమ్మల్ని దేవుడు ఇంతవారిగా మమ్మల్ని ఆశీర్వదించాడండి. అదంతా దేవుడి ప్రేమ. మరి ఎక్కడికన్నా మీటింగుల కంటే బయట మీటింగులు కూడా తీసుకెళ్ళిపోయేదండి అమ్మ 3 రోజులు. మరి బట్టలు అయితే అమ్మ దగ్గర ఉన్న నగలైతే కూడా మాకు మెల్ల మరి వేసి అంత ఉన్నతంగా చాలా లోటు లేకుండా మమ్మల్ని చూసుకుంటేదండి. ఎంతో ప్రేమగా చూసేది. మరి ఆ ప్రేమలోనే మేము మరి కట్టబడి ఎక్కడికి కూడా మరి వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళం కాదండి. మరి ఏ ఊరు వెళ్ళడానికి కూడా ఇష్టపడేవాళ్ళం కాదు. మాకు ఈ మీటింగులు, ఈ ప్రార్థన, ఈ సంఘం, ఈ ఆరాధన ఇదే మాకు సమస్తం కూడా ఎంతో ఉన్నతంగా మా బిడ్డల్ని నన్ను పెంచింది. నన్నే కాదండి, మరి మొదటగా కొద్దిగా మంది ఉన్న ఈ సంఘాన్ని ఎంతగా దేవుడు మరి 100 కొలదుగా మరి ఆశీర్వదించి ఇంకా అనేక సంఘాలు కట్టడానికి, సువార్తాంధ్యాతం చేయడానికి, రాష్ట్రాలు వెళ్ళటానికి కూడా మరి దేవుడి విషయంలో మరి నా కుటుంబాన్నే కదండి, నా సంఘ కుటుంబాలన్నీ కూడా దేవుడు ఎంతగా వాడుకోవటానికి, దేవుడు మా జీవితంలో ఎన్నో మేలు అద్భుతాలు చేయటానికి వారు అమ్మ చూపించిన ప్రేమ, మరి మేమందరం కూడా ఒక కుటుంబంగా ప్రతి విషయంలో కూడా ముందుకు సాగటానికి మరి దేవుడు మాలో ఉంచిన వేసిన ప్రేమను బట్టి అమ్మనే మరొకసారి ఇలాగా జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అండి. మరి తను చూపించిన ప్రేమకైతే విజయ్ కూడా హసి వచ్చేసింది. అంతగా నన్ను సొంత కూతురుగా మరి భావించి మరి అంత అలా చూసేదండి. మరి ఆ ప్రేమ మరి మేము మర్చిపోలేము. మరి ఆ ప్రేమ దేవుడి ప్రేమలో మమ్మల్ని ఎంతగానో ఎంతవరకు నడిపించింది. మరి మా నా భర్త అయితే సొంతంగా మరి అత్తయ్య గారు అని పిలిచేవారు. ఎందుకంటే నా భర్త ఎవరిని ఎప్పుడు వరుసలు పెట్టడండి, ఎవరినైనా ఏమండి అనే పిలుస్తాడు. అటువంటిది మరి ఆ తల్లి ఇస్తారమ్మ గారిని అయితే అత్తయ్య గారని నోటారా పిలిచేవారండి. ఆవిడ కూడా ఇంట్లో ఉండాలంటే చాలా హక్కుగా స్వతంత్రంగా వచ్చి మా అల్లుడు మా కూర తెస్తాడని అంత స్వతంత్రంగా ఇంట్లో మరి ఉండేదండి. నాకు అలాగా తల్లిని లోటుగా తీరుస్తూ మరి నా బిడ్డలకు అమ్మమ్మగా, నా బిడ్డలైతే మరి తను వస్తే ఇలాగ 2 కాళ్ళు ఇలా చేతులు పట్టేసుకునేవారండి. తెగ మురిసిపోయేది. నా మనవరాలని నా బిడ్డల కొరకు ఎంతో ప్రార్థన చేసేదండి. ఇదిలో నా బిడ్డలు ప్రయోజకులు అయ్యారు. ఆవిడ ప్రేమలో మేము ఎంతగా ఆత్మీయంగా ఎదగటానికి దేవుడు ప్రేమని రుచి చూసి ప్రకటించేవారుగా మరి మంచి సైనికులుగా తయారు చేయాలని తను ఆశపడేదండి. తన ఆశ తీర్చేవారిగానే మేము ఉండాలని కూడా మా సంఘ బిడ్డలు అందరూ ముందుకు సాగటానికి ఇదంతా ప్రేమ ఆయుధం గొప్పదండి. ప్రేమ ద్వారాగా ఈ ఎలహసడ్ సంఘం అంతా కూడా నడిపించింది. అటువంటి ప్రేమలో మాకు ఇచ్చిన యేసయ్య ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ మాటలు దేవుడు దీవించును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కని మాటలు చెప్పిన వాటికి దేవునికి వందనాలండి. పాస్టర్కి వచ్చిన సహోదరులకి అందరికీ తమ్ముడికి అందరూ కూడా నా వందనాలు. మరి చెప్పాలంటే చాలా చాలా కథ ఉంటుంది అన్నమాట. ఆ కథ ముగించడానికి కూడా మనం సరిపోను. అంత మంచి కథ మరి దేవుడు ఎస్తేరమ్మ రూపంలో నాకు ఇచ్చి ఉన్నాడండి. మరి నేను నమ్ముకున్నప్పుడైతే నాకేమీ తెలియనప్పటికీ కూడా నా అనుభవాలు, దర్శనాలు మరి ఎన్నో మరి నాకు చెప్తూ ఉండేదండి. అవన్నీ కూడా నేను చాలా ప్రార్థన చేసుకునేది అనమాట. ఈ ప్రార్థన అంతా కూడా మరి దేవుడు ఆలోచించి ఉన్నాడు. నువ్వు ఎప్పటికైనా సావకాలు అవుతావు అని నన్ను ఇంత దీవించిందండి అమ్మ. ఎన్ని అవసరాలు వచ్చినప్పటికీ కూడా నీ భర్త నువ్వు కూడా సన్నిధి విడిచిపెట్టడానికి మాత్రం వీల్లేదు. కామెడీ అనేదండి ఎప్పుడు విడిచిపెట్టడానికి వీల్లేదు అనేది. మరి పెద్ద పాషగా ప్రేమ
అలాగే రాజుగారి ప్రేమ, మరి విద్య, ఆదరణ మమ్మల్ని అంతా నిలబెట్టిందండి. మమ్మల్ని నడిపించిన కుటుంబాలు కూడా మమ్మల్ని ఎంతో ప్రేమించి ఉన్నారు. మరి నాకైతే కరోనా వచ్చి సంవత్సరం అన్నమాట అండి. నేను హాస్పిటల్లో ఉన్నాను. ఫస్ట్ అయితే మరి రాముకోవడానికి తెలియక రాలేదు. మరి నేను కొడుకుని ఉన్నాను అనమాట అండి హాస్పిటల్లో. మరి ఎక్కువగా ఆమె తలంపుకి వచ్చేది అనమాట. ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రార్థనలో మరి నా దగ్గరికి వచ్చి నా తల నిరుముతూ నీకేం భయం లేదామని, నీకేం భయం లేదనేది అన్నదండి. నేను ఆమె కళ్ళకు వచ్చింది అనేసి నేను అనుకున్నాను. మరి ఉదయం లేచిన తర్వాత మరి నా కుమార్తె అమ్మమ్మ చనిపోయింది అని చెప్పిందండి. చాలా బాధ వేసిందండి. నా దగ్గరికి వచ్చిన తలకు కాయిష్ పోసినట్లుగా అమ్మను బట్టి ఎంతో సంతోషిస్తున్నానండి. ఈ సన్నిధి అంటే మాకు చాలా మరి ఎంతో కృప అన్నమాట అండి. మాకు ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, కానీ నా బంధువులు అందరూ కూడా మమ్మల్ని ఎక్కువగా చాలా తీసేవారు కాదన్నమాట అండి. చాలా మంది ఉన్నారు. అలాంటి ఒంటరిగా నేను నా భర్తను ఎచ్చబెట్టలే. ఎవరు కూడా మమ్మల్ని రమ్మని గుమ్మలో కూడా ఎవరు కాదు. అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని దేవుడు కొడుతున్నాడు అన్నమాట అండి. అంతకన్నా తల్లిదండ్రుల ప్రేమ కన్నా, అన్నదమ్ముల ప్రేమ కన్నా, అక్క చెల్లెల ప్రేమ కన్నా నాకు సంఘం ఎంతో మరి ప్రేమ చూపించి అమ్మ విషయంలో అయితే ఇంకా అసలు విడిచిపెట్టేది కాదన్నమాట. మరి జితేంద్ర గారు అయితే ఎప్పుడు ఎక్కడిగా ఆడేవారు అన్నమాట అండి. ఎందుకంటే బాబు అమ్మని పెద్దదాన్ని అలా ఉంటుందంటే మరి అమ్మాయి అనేది ఆయన ఆడపోతే ఆమె ఆడతారు అనేసి అనేది. ఏమైనా ఒంట్లో బాలని పడుకున్నప్పుడు కూడా నువ్వేం పడుకోవు మళ్ళీ వేసుకోతావు, పరిగెట్టేస్తావు అనేసి ఫాస్ట్గా అన్నారు. నా భర్త అనేది ఎప్పుడైతే అలా నవ్వించిన వాళ్ళు ఎవరున్నారు అనేసి అనేది అలా విద్య కూడా అనేది ఎలాంటి వాళ్ళైనా లేచిపోతారనియా నువ్వు మాట్లాడితేనే అనేది. అంత ప్రేమ కలిగి మేము ఉండేవాళ్ళం అండి. మరి సంఘం అంతా కూడా మమ్మల్ని ప్రేమించేది. ఈ ప్రేమలోనే మేము ఎప్పుడు కూడా ఎదిగి ఉన్నాము. ఇప్పటికీ కూడా అలాగే మమ్మల్ని నడిపిస్తున్నాడు దేవుడు. మరి అమ్మ దీవించిన దీవెనలు, ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు కూడా ఇప్పటికీ కూడా నాకు తోడై ఉంటాయండి. ఆ మాటలు జ్ఞాపకం వస్తాయి, ఆ దర్శనాలన్నీ కూడా జ్ఞాపకం వస్తాయి. మరి ఇరిగిపోయిన కార్లు వస్తాయి, అమ్మ పాత్రలు వస్తాయి, ఇవన్నీ కూడా ఎన్నో మంచి మంచి అన్నీ కూడా నాకు చెప్పేది అన్నమాట అండి. మరి చెప్పడంలో నేను చాలా పొరపడ్డాను అన్నమాట అండి. మంచి అనుభవాల్లోకి నన్ను నడిపించిన అమ్మను బట్టి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే రాజుగారిని బట్టి, విజయాన్ని బట్టి, మరి నిద్రించిన మా పెద్ద భాషలను బట్టి కూడా నేను వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, ఇప్పుడు వచ్చిన సంఘ విశ్వాసాలకి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా శుభాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినం ఏ దినం అండి? ఏ దినమైనా శుభదినమే. దేవుని స్తోత్రం కలిగినగా. క్రైస్తవులు పోయినా శుభదినమే, పెళ్ళైనా శుభదినమే. అంత కొంచెం దుఃఖం అంతే. ముందు వెనక ఎవరైనా ఏదో రోజు పోవాల్సిందే. ఈ కరోనా వచ్చిన తర్వాత ఎవరెప్పుడు పోతారో కూడా తెలియదు. దేవుని స్తోత్రం కలిగినగా. నేను అలాంటి ఒక గ్యారెంటీ ఉండేది. ఒక 60-70 వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే గ్యారెంటీ లేని జీవితాలు. వస్తువులు గ్యారెంటీ ఉన్నది కానీ మనుషులు గ్యారెంటీ లేదు. కరోనా వచ్చినట్టు ఇప్పుడు తరచుగా ఇంకా వెళ్ళిపోవడమేనట. ఇంకా హాస్పిటల్లో ఉండడం, క్వారంటైన్లో ఉండడం, మాటలకు వినడం లేదట. దేవుని స్తుతించుకుంటూ వెళ్ళిపోవడమే. దేవుని స్తోత్రం కలుగును కాక. అలాగని భయపడడానికి లేదు. దేవుని స్తోత్రం. దేవుడి చిత్తమైతే ఉంచుతాడు, ఆయన చిత్తంలో లేకపోతే తీసుకెళ్ళిపోతాడు. మరి అమ్మ విషయంలో కూడా ముందు సంవత్సరం ఇదే సమయంలో మరి అమ్మ మరి ప్రభువును నిద్రించింది. మరి అమ్మ విషయంలో చెప్పాలంటే ఎంతో చెప్పచ్చు. ఎన్నో అద్భుతమైన కార్యాలు తన పట్ల జరిగిన విషయాలు మనం చెప్పుకోవచ్చు. కానీ అమ్మ విషయంలో ఏంటంటే మీ అందరికీ అమ్మ ఒక తల్లి లాంటిది. మీకైనా నాకు కాదా? బుర్రలో ఒకటే కనీసం బుర్రలు ఉన్నాయి కదా, కాదా? అందరికీ తల్లి ఆవిడ. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ కూర్చున్న అన్నయ్య అబ్బి రాజుగారు ఒక్కరికే కాదు, మనందరికీ కూడా ఆత్మీయత. దేవునికి స్తోత్రం కలుగును కాక. అయితే ఆవిడ నాకు 3 చుట్టాలకు కలిపింది. మా అందరికీ తల్లే. కానీ మొట్టమొదట మందిరంలోకి వచ్చినప్పుడు ఒక ఆత్మీయ తల్లిగా ఆదరించింది, కౌగిలించుకుంది, ముద్దు పెట్టింది, ముద్దు కూడా తినిపించింది. అంత ప్రేమ, అంత సమాధానాన్ని ఆమె మన పట్ల చూపించింది. ఎందుకంటే మనలాంటి మూర్ఖులు మారాలంటే చాలా కష్టం.
ఏంటి చాలా మూర్ఖత్వమైన మనస్తత్వం కలిగిన వాడు మనందరం కూడా. అయినా తన ప్రేమ చేతే మా అందరినీ మార్చింది. దేవుని స్తోత్రం కలిగిన ఆ ప్రేమ ఎవ్వరు చూపించట్లేదు. ఎలా ఉంటుంది తెలుసా? ఆమె ఇక్కడ తింటుంది అనుకోండి, పెసరెట్టో లేకపోతే ఉప్మా లేకపోతే ఇడ్లీ తింటుంది అనుకోండి, ఎవరైనా వచ్చారంటే మొక్క విరిచి నోట్లో పెట్టి ఒప్పుకుండేదా తినేదాకా ఒప్పుకుండేది కాదు. దేవుని స్తోత్రం కలిగిన అంత ప్రేమ చూపించేది. జోబులో డబ్బులు లేకపోతే డబ్బులు పెట్టేది. ఏమండి ఆత్మీయంగా బలం లేకపోతే ఆత్మీయాన్ని బలం ఇచ్చేది. మన రోగంతో వస్తే మన కోసం ప్రార్థన చేసేది. అందుకే దేవుడు పాస్టర్ గారిని వాళ్ళ కుటుంబాన్ని ఉన్నతమైన శిఖరాలు పెట్టాడు. దేవుని స్తోత్రం కలిగింది. ఆయనే కాదు, ఆయనతో పాటు మన అందరినీ కూడా చెప్పాను కదా, ఒకప్పుడు తొక్కుకోవడానికి కూడా సైకిల్ ఉండేది కాదు. నేను ఉడ్డు బట్టలతో వచ్చాను. బట్టలు వేసుకున్నాను, నేను బట్టలు నేను ఉడ్డు బట్టలు మళ్ళీ అనుకుంటాను. కట్టు బట్టలతో వచ్చాను. వచ్చినప్పుడు తాడేపాకు ఉండేది, పడుకున్నాను. 2 కాళ్ళు ఆ స్తంభం మీద ఆ గోడ మీద జారబెట్టి అమ్మాయి ఏంటి నా పరిస్థితి అంటే, దేవుడు నిన్ను ఎప్పటికైనా ఉన్నతంగా దీవిస్తాడని వాగ్దానం ఇచ్చింది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈ రోజు దేవుడు ఇప్పటికీ నేను గర్వంగా చెప్పుకుంటాను, ఎవరి దగ్గర ఇలాగ ఉండదు నా చెయ్యి. ఎలా ఉంటుందండి? ఇలాగే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. గొప్పదనం చెప్పుకోండి. ఆశీర్వాదం దేవుడు ఇస్తే ఎప్పటికీ వెనక్కి తీసుకోండి. అంత ఉన్నతంగా ఆ ఆత్మీయ తల్లి నన్ను ఆదరించింది. రెండోది ఇంకోటి ఏంటంటే, మొట్టమొదట మా నాన్నగారు, నేను మా అమ్మగారు, మా నాన్నగారు మా అమ్మగారు వచ్చారు మొట్టమొదటి చర్చిలో. మొట్టమొదట తనకి బంధుత్వం లేకపోయినా తెలియకపోయినా నూరారా అన్నయ్య గారు అని పిలిచింది. దేవునికి స్తోత్రం కలిగిన తర్వాత నాకేమవుతుంది? మా నాన్నగారికి అన్నయ్య అయితే నాకేమవుతుంది? నా అత్తమ్మ. దేవునికి స్తోత్రం కలిగిన అంటే శారీరకంగా నన్ను అత్తమ్మని చేసింది. నన్ను ఒక సొంత మేనర్లో చూసేది ఏ విషయంలో అయినా సరే. మూడోది, మీ అందరికి విచిత్రమైన మాట నేను చెప్తాను. మూడోది ఏంటో తెలుసా? స్నేహితులు అన్నారు. అందరూ మీ అందరూ ప్రసాద్ గారు ఒకడే కాదు నాకు స్నేహం, గంగాధర్ గారు ఒకడే కాదు, వీరితో పాటు మాతో పాటు పరిగెట్టే ఒక స్నేహితురా. దేవుని స్తోత్రం కలుగుతుంది. అంత స్నేహాన్ని పంచింది. ఆ స్నేహం ఎక్కడ కలిసిందంటే, నేను పెద్ద మార్కెట్లోకి వెళ్ళి చిన్న చికెన్ సెంటర్ తీసుకున్నాను. ఆ చికెన్ సెంటర్ తీసుకున్నప్పుడు మా స్నేహం ముడిపడింది. కడ వరకు కూడా ఆ స్నేహం అలాగే సాగింది. ఒక స్నేహితులు ఎలా మాట్లాడుకుంటారు మనసు చెప్పి, నా మనసులో ఉండి తనకి చెప్పేవాడిని, ఆ మనసులో ఉండి అన్ని కూడా నాకు చెప్పేది. ఒక స్నేహితులుగా మేము ఎన్నో మాటలు పంచుకునేవారు. అంత హృదయపూర్వకంగా మాట్లాడే గొప్ప వ్యక్తి మన ఇస్తేరమ్మ గారు. దేవుని స్తోత్రం కలుగుగా. ఈ సమయంలో ఈ స్థితిలో మనం తలుచుకోవడం, ఆయన కోసం మనం జ్ఞాపకార్థం చేసుకోవడం. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఎవరికి ఆశీర్వాదకరం? జ్ఞాపకం చేసుకుంటే ఎవరంతమంది జ్ఞాపకం చేసుకుంటా చెప్పండి. అబ్బా అందరికీ ఆశీర్వాదాలు కాదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇలాగా ఈ స్థితిలో ఈ పరిస్థితిలో కూడా మన పాస్టర్ గారు మన చక్కగా ఏర్పాటు చేశారు. చాలా మంది వస్తారేమో, చూపులో ఉండవేమో చెప్పి కాబట్టి కొట్టు పెట్టుకుని వచ్చాను. ఏంటి చాలా మంది వస్తారేమో నా ఆత్మీయ తల్లి కదా అనుకున్నాను. సరే రాకపోవడానికి కూడా ఇంకో కారణం ఉంది. ఏంటి? కరోనా భయం. దేవుని స్తోత్రం కలుగుతుంది కాబట్టి ఈ భయం మనం ఏం చేస్తుంది. సరే ఏది ఏమైనా దేవునికి మహిమ. అమ్మ విషయంలో అయితే దేవుడు ఎంతో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకాలు చేశాడు. ఆమె సాక్ష్యం మనం కళ్ళారా చూసాం. క్యాసెట్ రూపంలో కూడా రూపొందించారు, డాక్యుమెంటరీ రూపంలో కూడా ఉంది. ఆమె చిన్నతనం నుంచి ఎన్నో శ్రమలు అనుభవించి, ఎన్నో కష్టాలు అనుభవించి, 3 బిడ్డలతో తన తల్లితో ఈ కాకినాడలో అడుగు పెట్టినప్పుడు, ఎంతో దీనమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆమెని అలా ఎత్తుకుండేలాగా గొప్ప సింహాసనాన్ని కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం కలిగింది. అప్పుడు ఇస్తేరమ్మ గారు చేసిన సేవ ప్రతిఫలం ఈ రోజు ఎండి రాజు గారికి వాళ్ళ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. ఎక్కడ వెళ్ళినా, ఏ మూల వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, మన చుట్టుపక్కల ఎక్కడ అడిగినా సరే ఎండి రాజు గారికి ఒక ముద్ర ఉంది. దేవుని స్తోత్రం కలిగినగా. ఏంటి ఆ ముద్ర అంటే, సువార్త భారం కలిగిన సంఘం ఏంటింది అంటారు. దేవుని స్తోత్రం. ఆ భారాన్ని అమ్మే మొట్టమొదటి పెట్టింది. చింతపల్లి గ్రామానికి వెళ్ళినప్పుడు డబ్బులు లేక అటు ఇటు పరిగెడుతున్నాం. దాదాపు 20,000 ఖర్చు పెట్టింది. ఇప్పుడు 1998 నవంబర్ 14వ తారీఖు. ఇప్పుడు 1998 నవంబర్ 14. ఎందుకంటే ఖచ్చితంగా డేట్ గుర్తుందో తెలుసా? తర్వాత రోజు నాకు పుట్టినరోజు. దేవుని స్తోత్రం కదా. అందుకే బాగా గుర్తుండిపోయింది ఆ డేట్. ఎంతో ప్రయాసతో వెళ్ళాం, అక్కడ గొప్ప కార్యాలు చూసాం. అక్కడ మొదలైన సువార్త దండయాత్రలు ఈ కరోనా వల్ల ఆగింది కానీ ఆగక కొనసాగుతుంది. ఇంకా దేవుడు ఉన్నతంగా యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా మన యొక్క సువార్తను వ్యాప్త చేశాడు. వీటన్నిటికీ కారణం ఎవరు అంటే ఎవరండి? బేజం అమ్మగారే. దేవుని స్తోత్రం కలుగుగా. అమ్మకి ఈ సందర్భంలో చప్పట్లు కొట్టుకోవాలి. నిజంగా
కుటుంబ విషయంలో రాజు గారిని కానీ, రమ్య గారిని కానీ, పిల్లలను కానీ, విజయాన్ని కానీ, గాంధీని కానీ, అండి పెద్ద పాస్ గారు, మనోహర్ గారు కానీ, వాళ్ళ కుటుంబాన్ని కూడా ఒకే మనసుతో, ఒకే తలంపుతో, ఒకే ఉద్దేశంతో చూసింది. అది నా కళ్ళారా చూడకపోయినా, చెవులారా వినకపోయినా ఆమె హృదయంతో నాతో మాట్లాడేది కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవుని స్తోత్రం. కానీ దురదృష్టం ఏంటంటే నా కొడుకులు పెళ్లి కూడా చూసి వెళ్ళిపోతాయేమో అనుకున్నాను. కానీ ఏం చేద్దాం, పరిస్థితుల ప్రభావాలు. అప్పుడే చేయడానికి కూడా కంగారు పోకండి, టైం ఉంది అంటే టైం చేద్దాం అంటే చూసి వెళ్తుందేమో నా ఆశ. ఎందుకంటే నేను యవ్వన ప్రాయంగా వచ్చాను, నా కొడుకులా వచ్చాను. నేను ఇక్కడికి కుర్రోడిని, హ్యాంగింగ్ ఉండేవాడిని. చక్కగా ఆటపాటుతో ఆ చేతుంటే ముచ్చట పట్టుకుని ముచ్చట ఇచ్చేది. ఎవరైనా చేయాలంటే నాకు పెళ్లి చేసింది. తర్వాత నాకు పిల్లల కారణం చూసింది. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవడం చూసింది. వాళ్ళ పెళ్లి కూడా చూస్తుందేమో ఆశ కలిగి ఉన్నాం. కానీ దేవుడు ఆయన కావాలనుకున్నాడు, చక్కగా దేవుని సన్నిధికి నడిపించాడు. ఈ సమయంలో అమ్మ జ్ఞాపకం చేసుకుంటా చాలా ఆశీర్వాదకరం. ఇంకొక విషయం ఏంటంటే అమ్మతో పాటు చిట్టమ్మ గారు కూడా మంచి వ్యక్తి, మంచి మనిషి ఉన్న వ్యక్తి. వీళ్ళిద్దరికి జతగా దేవుడి కుటుంబాన్ని ఇచ్చాడు. రాజుగారు, రమ్య గారు ఇప్పుడు కూడా అత్తయ్య గారు, అమ్మగారిని తేడా లేకుండా చాలా చక్కగా చూసుకున్నారు. వాళ్ళు ఉన్నతంగా అన్ని కావాల్సినవి కూడా సమకూర్చారు. అదే విధంగా మన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు కూడా అదే సమాధానం, అత్యంతతో సమాధానంతో ఉన్నాం కాబట్టి ఇప్పటికీ కూడా దేవుడు సజీవ లెక్కలో మన భద్రపరిచాడు. కార్యక్రమంలో మనందరినీ కూర్చోబెట్టాడు. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించునుగా. హల్లెలూయా. చెల్లించుకుంటున్నాను. మరి అత్తయ్య గారి గురించి అయితే నేను అందరూ తెలుసు కానీ మరి నేను చాలాసార్లు నేను చెప్తా ఉంటాను. చిన్నప్పటి నుంచి కూడా మరి మా చిన్నప్పటి నుంచి కూడా మా అత్తయ్య గారు తెలుసు. మా అమ్మకి స్నేహితులు అనమాట, స్నేహితురాలుగా ఉండేవాడు అత్తయ్య గారు. ఆ స్థితిలో మరి అమ్మతో స్నేహంగా ఉన్నప్పుడు సరదాగా ఉండేవాళ్ళండి. నేను కూడా మరి అత్తయ్య గారితో స్నేహంగా చక్కగా వాడుతూ ఆటపాటలతోనే మరి మేము వచ్చేవాళ్ళం. మేమందరం ఒక దగ్గర కలిసి ఉండేవాళ్ళం అనమాట. అత్తయ్య గారు అప్పటి నుంచి కూడా నాకు మా చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు అత్తయ్య గారు. అది అలాగే సువార్త పెట్టేటప్పుడు కూడా మమ్మల్ని మేము రక్షించబడాలి నాకు ఆశ పడి మాకు 20 సంవత్సరాలు కూడా పార్టీ వేయించేవాడు కదండి, అవి ఇచ్చేవాడు. ఎందుకంటే విజయాల అత్తగారి కుటుంబం తప్పకుండా రక్షించబడాలి, తప్పకుండా కాలంలో వాళ్ళందరూ రక్షించబడాలని ఎప్పుడు కూడా మమ్మల్ని పిలుస్తూ ఉండేవాళ్ళని అత్తయ్య గారు. అలాగే మరి ఆ యొక్క వాళ్ళందరూ ప్రార్థన వల్ల మరి మేము ఆ యొక్క పరిస్థితిలో ఎలా రక్షించబడ్డాము మీ అందరికీ తెలుసు. దేవుడు రక్షించుకున్నాడు. తన యొక్క ప్రార్థన బట్టి, అత్తయ్య గారి ప్రార్థన బట్టి మా కుటుంబం అంతా రక్షించబడాలి. అలాగే విజయం కూడా మా గురించి చాలా ప్రయాసపడేదండి. అలాగే మరి మమ్మల్ని అందరూ కూడా దేవుడు రక్షించుకున్నాడు. అందరూ బట్టి దేవుడు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. అత్తయ్య గారు అయితే మరి నడవలేని పరిస్థితిలో కూడా అమ్మకుంట్లో బాగోపోతారండి. నవ్వబా పరిగెత్తుకొని వచ్చేది. ఏంటి అత్తయ్య గారు రక్షాలు ఇస్తున్నారంటే వచ్చి పార్వతి రాత్రి 12 గంటలకి మనం 12 గంటల దాకా ప్రార్థన చేసుకోవాలి అమ్మ గురించి. ఏ సమస్య వచ్చినప్పటికంటే అమ్మ కొంట్లో బాగోపోయినప్పటికీ కూడా వచ్చి మనం వెంటనే మీరు భోజనాలు చేసి వచ్చేది అందరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు అనేవాళ్ళండి. ఎందుకంటే అత్తయ్య గారికి అంత విశ్వాసం చాలా. ఎందుకంటే నువ్వు ఆత్మీయ స్థితిలో ఎంతో మంది ఎన్ని చెప్పుకున్నా సరే చాలా అత్తయ్య గారి గురించి చాలా ప్రార్థనా పదాలు. ఎంత బలహీనం ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేస్తూ అనేక కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ అత్తయ్య గారు ఎంతో ఇదిగా మరి అందరినీ బలపరిచిన అత్తయ్య గారిని బట్టి వందనాలు చెల్లించుకున్నాను. ఎందుకంటే నీతి మంత్రం జ్ఞాపకం చేసుకుంటా మనకు మనందరికీ కూడా ఆశీర్వాదాలు కాబట్టి దేవుడు ఈ రోజు మరి అత్తయ్య గారిని మళ్ళా జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు గమనించాడండి. ఎవరైనప్పటికీ కూడా చిన్న పెద్ద తాటని లేదు కానీ దేవుడు చిత్తం. దేవుడు ఎప్పుడు ఎవరిని పిలిస్తే వారు వెళ్ళిపోవాల్సిందే. దేవుడు మరి ఆరోగ్య స్థితిలో ఎంతో చక్కగా అన్ని విషయాల్లో కూడా అత్తయ్య గారు ఎంతో ఇదిలేదు కానీ తన డబ్బును కూడా హెచ్చించి పెడుతూ తన గురించి అంటే దాచుకోవడం కూడా లేదండి. చక్కగా ఎన్నో ఆత్మలు రక్షించబడాలన్న ఆశతోటే అత్తయ్య గారు అటు ఇదిగా మరి సంఘాన్ని కూడా సంఘం కొరకు విడవకుండా ప్రార్థన చేసేవాళ్ళండి. అందుకే మన అందరం కూడా ఈ రోజు మరి ఎంతో ఆత్మీయ స్థితిలో ఉన్నతంగా ఉన్నాం. ఎవరినైనా సరే చూసినా సరే ఏమనేవాళ్ళంటే అమ్మ నువ్వు తప్పకుండా బాగుంటావు, నువ్వు దేవుడిని ఆస్వాదిస్తాడు, నువ్వేదైనా కోరుకుంటున్నావు దాంట్లో దేవుడు వర్ధిస్తావని చెప్తా ఉండేవాళ్ళండి అత్తయ్య గారు. అలాగే సంఘం అన్ని విషయాల్లో కూడా ఎవరినైతే ఆ మాట అన్నాడో ఆ మాటలో అలాగే దేవుడు మరి
మరి అత్తయ్య గారు మరి ఎదిరించారంటే దేవుడిలో మరి ఎంతో మరి 3 నెలలు మనసు మీద ఉన్నప్పటికీ కూడా అలాగే నాకు పాస్టమ్ గారు కూడా నేను చూసినప్పుడల్లా చాలా, ఎందుకంటే పాస్టమ్ గారికి బలహీనంగా ఉన్న ఏదైనప్పటికీ కూడా ఎవరిని విడిచిపెట్టకుండా చక్కగా చూస్తూ ఉంటారండి. పాస్టమ్ గారు పాస్టర్ గారు చక్కగా చూస్తూ ఉండేవాడు. అట్లా చక్కగా అత్తయ్య గారు కూడా ఇంటికి వచ్చి చెప్తా ఉండేది, నన్ను చాలా చక్కగా చూస్తూ ఉంటారమ్మా, చాలా బాగా చూస్తాను రమ్యాలు నేను చెప్తా ఉండేవాడండి. అది కూడా దేవుని కృప. అలాగే దేవుడు తప్పకుండా మరి దేవుడు ఎంతో చక్కగా దేవుడు అత్తయ్య గారు నిద్రించారు. అందుని బట్టి దేవుడు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకేదో మాటలు దేవుడు దీవించుకుంటాక అందరూ కూడా వెళ్ళుతున్నాము. మరి విజయరమ్మ గారు మనలో లేక మరి పర్లో రాజ్యంలో ఉన్నారు. అయితే విజయరమ్మ గారి గురించి చెప్పాలంటే చెప్పవలసింది అంటారు. ఎందుకంటే ఒక కష్టపడ్డది, పని చేసింది. వాళ్ళ అమ్మగారు కూడా శ్రీరమ్మ గారు కూడా బాగుపరిచారు. అయితే దేవుడి గురించి ఎక్కువ సువార్త చెప్తా ఉండేది. మరి మీటింగులకి ఎవరు ఖర్చు పెట్టలేనంట. మరి ఉదయంలో ధనాన్ని దేవుడికే ఖర్చు పెట్టింది. మరి ఖర్చు పెట్టి దేవుడిని మైపరిచేది. మరి ఆఖరి వరకు కూడా ఆ దేవుడి నామాన్ని మరి స్తుతిస్తూ ఉంది. మరి మీరు అనుకోని తీరిగా మరి మనలో లేదు అని అనుకోవడానికి ఏం లేదు. మన అందరం కూడా ఏ రోజునైనా పరలోక రాజ్యంలో చేరవలసిందే. అయితే చేరవలసిందే అనడానికి ఏదైనా సరే మనమందరం కూడా నిందాహితులుగా ఉన్నప్పుడే దేవుడు ఆ స్థానంలో మనకు ఇస్తాడు. మరి అప్పుడు కష్టపడి చక్కగా 300 కోట్లు ఉద్యోగం చేసింది. తర్వాత మరలా సొంతంగా కొట్టు పెట్టింది. కొట్టు దీవించి ఆశీర్వదించిన దేవుడు ఆ దానంతోనే మరి దేవుడు కష్టపెడుతూ అనేక రకాలుగా అనేక మందికి సువార్త చేస్తూ అనేక మందిని మరి యేసయ్యరామ గారు పర్వతించారు. మరి యేసయ్యరామ గారు ఈ మాటలు దేవుడు దీవించిన గారు.
నా భవిష్యత్తు కోసం నాకు ఎంతో ఆలోచించి నా కోసం నాకు ఎంతో బాధపడింది. లాస్ట్లో కూడా బాగాలేనప్పుడు ఫోన్ చేస్తున్నాను. ఎలాగో అమ్మ నన్ను అడిగింది. ఎంతగా నన్ను ప్రేమించినాము. అమ్మకు లేకపోతే చాలా బాధపడి ఎప్పటికైనా అమ్మని చూస్తానని నిరీక్షను. దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ గారికి వందనాలు, గురువు సంఘటన వందనాలండి. అమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉంది. దేవుడు మరి అమ్మని మనకి ఇచ్చాడు అనమాట, సంఘానికి ఇచ్చిన అమ్మ అనమాట. మరి దేవుడు బట్టి అమ్మ మరి దేవుడి రాజ్యానికి వెళ్ళింది. దేవుడికి ఎన్నో వందనాలు. మరి ఎప్పటికైనా అమ్మని మనం చూసుకోవాలి నమ్మకం మనకు ఉంది కాబట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవుడి మరి అమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉంది. నేను ఈ చిన్న మాట ముగిస్తున్నానండి. దేవుడి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రాలను కీర్తనలు చెల్లించుకున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాత్రి కోసం అందరూ కూడా తెలుసు ఈ సంఘాన్ని స్థాపించింది మరి ఇస్రాయల్ గారు. మరి 1996లో ఈ సంఘాన్ని మరి తన ద్వారా స్థాపించడం జరిగిందన్నమాట. అటువంటి నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం మాకు ఎంతో ఆశీర్వాదకరం. ఇందాక వారికి జరుగుతుంది ప్రసాద్ చెప్పారు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆశీర్వాదకరం అన్నమాట. బైబిల్ ప్రారంభం జరుగుతుంది. మరి ఇప్పటికీ సంవత్సరం కాలం అవుతుంది కాబట్టి మరొకసారి మరి ఆ పిల్లలను జ్ఞాపకం చేసుకోవడం అన్నట్టుగా కూడా ఎంతో ఆశీర్వాదం అనమాట. పిల్లలు ఈనాడు కూడా తన సొంతంగా సంపాదించుకోవాలని, ఆస్తులు పోగొట్టుకోవాలని, నా బిడ్డలకు ఉండాలని తను ఎప్పుడూ కోరుకోలేదండి. ఎక్కువగా తను ఎవరు బాధపడినా, ఎవరు మరి వేదంగా ఉన్నారు అటువంటి వారందరికీ కూడా సహాయం చేయాలని ఒక మంచి తపన తన హృదయంలో ఉండేది. మీకు అందరికీ తెలుసు. అయితే తను ఎక్కువగా చాలా మందికి హెల్ప్ చేస్తా మరి అనేక మందిని వారి జీవితాలు కట్టుకునేటట్టుగా కూడా మరి తను చేసింది. తనలోంచి మేము ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. చెప్పాలంటే హెల్పింగ్ నేచర్ అంతా కూడా తనలో ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాదు మరి తనకు వచ్చిన సంపాదనలో ఎక్కువగా మరి సువార్త సభలు పెట్టడం మీకు అందరికీ తెలుసు. అయితే ఈ సువార్త సభల ద్వారా ఈ యొక్క కాకినాడ పట్టణంలో ఎంతో మంది మరి మారిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వారు అందరూ కూడా మనకి సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. మరి కొంతమంది దైవజనులుగా కూడా మారారు. మరి ఇలాగా ఒకరి ద్వారా ఒకరు రక్షణ పొందడం, మరి తను ఒక రకంగా ఆత్మల సంపాదన కూడా తను మరి చక్కగా సంపాదించుకున్నారని చెప్పచ్చు. ఒక దినాన్ని నేను మార్కెట్లోంచి వెళ్తుంటే నేను మీకు ఒకసారి చెప్పాను. ఒక దినాన్ని మార్కెట్లోంచి నేను వెళ్తుంటే మన ప్రక్క కొట్టాను ఆయన అచ్చారావు గారని. ఆయన మీ అత్తయ్య గారు ఏం సంపాదించుకున్నారు, అన్నీ పోగొట్టుకున్నారు కదా, ఇప్పుడు అప్పులు మేమేసి అతను మాట్లాడుతుంటే నేను అసలు నాకు మాట్లాడడం చేత కాదు, ఎప్పుడు మాట్లాడేదాన్ని అది ఎవరితోని. అలాంటిది ఆ దినాన్ని ఆయన అన్న మాటకి నాకు నేను ఒక మాట మాట్లాడాను. మా అత్తయ్య గారు ఈ లోకంలో ఎక్కువగా సంపాదించకపోవచ్చు కానీ మరి ఆమె చాలా విలువైన ఆత్మలు సంపాదించుకుంటున్నారు. అయితే మీకు ఆ విషయాలు సరిగా అర్థం కావు అనేసి అర్థమయ్యే రీతిగా నాకు మరొక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో జ్ఞాపకం చేశాడు. ఏంటంటే నేను చదువుకునే రోజుల్లో మ్యాగజైన్ చదువుతుంటే ఆ మ్యాగజైన్ లో ఎప్పుడో అనమాట చాలా సంవత్సరాల క్రితం చెప్పాలంటే ఆ మ్యాగజైన్ లో ఉన్న విషయం ఏంటంటే గుండె ఖరీదు ఎంత, మరి కిడ్నీ ఖరీదు ఎంత, మరి కళ్ళు ఖరీదు ఎంత అనేసి మొత్తం ఒక చిట్టా అంతా రాసి మనిషి పార్కులన్నీ కూడా మరి ఖరీదు ఎంతో రాసి కింద మొత్తం అమౌంట్ వేశారు. ఎంత అంటే అది 60 కోట్లు అనమాట అప్పట్లో.
ఇప్పుడైతే ఇంకా ఎక్కువ కావచ్చు. 60 కోట్లు ఒక మనిషి విలువ అంతండి. మనిషికి విలువ ఉండదంటారు చనిపోయాక, కానీ ఆ అవయవాలకి లాస్ట్ మూమెంట్ లో ఎంత విలువ ఉంటుందో తెలుసు కదండి. మొన్నే ఒక చిన్న బాబు ఇక్కడ మేడ నుంచి పడిపోతే మొత్తం అవయవాలన్నీ కూడా వేరొకరికి దానం చేశారు వాళ్ళ పేరెంట్స్. అంటే అంటే ఎంత విలువైనవి కదండి. కొన్ని ఆత్మలు ఆ చిన్ని బాబు ద్వారా మరి రక్షింపబడ్డాయి. అలాగే మరి ఒక ఆత్మ విలువ ఎంత అంటే ఇప్పట్లో అయితే ఇంకా ఎక్కువ కావచ్చు, కానీ అప్పటి విలువలు బయట అయితే 60 కోట్లు ఒక మనిషి విలువ అనమాట. అయితే నేను అదే మాట ఆయనతో చెప్పినప్పుడు, మీరు అందరూ బాగా మాటలు నేర్చుతారమ్మా క్రైస్తవులు అందరూ అనేసి అంటే, నాకు అసలు మాట్లాడటమే అప్పుడు అసలు మాట్లాడేదాన్ని కాదు. నేను ఎవరితో మాట్లాడటమే రాదు నాకు. ఆ సమయంలో ఆ థాట్ కూడా రాదు. కానీ భలే నాకు అర్థమయ్యే రీతిలో చెప్పు ఒక మనిషి విలువ ఎంత రేటు ఉంటుంది అనేసి ఆయన అన్నారు. అన్న తర్వాత మరి ఆయన ఒక ఛాలెంజ్ చేశారు. నేను ఎప్పటికైనా మీ పెద్ద అబ్బాయి మారితే నేను కూడా రక్షణ పొందుతాను అన్నారు. అలాగే అక్షరావు గారు మీకు అందరికీ తెలుసు లేదు, కానీ మా షాప్ పక్కన ఉండేవారు, ఆయన రక్షణ కూడా పొందారనమాట. మరి మా బావగారు మారిన తర్వాత ఆయన రక్షణ పొందారు. మరి దేవుని రాజ్యంలో ఆయన కూడా ఉన్నారు. అయితే ఎందుకని చెప్తున్నా అంటే, అలాంటి 60 కోట్లు అంటే ఇప్పుడు ఎన్ని ఆత్మలు అయితే రక్షించుకున్నారో, మరి అన్ని ఆత్మల్ని 60,000 ఇంటూ టాలీ చేస్తే మరి ఎన్ని కోట్లు ఉంటాయో, మరి అంత విలువైన మరి ఒక ధననిధి ఆమె పరలోక రాజ్యంలో చేకూర్చుకున్నారని మరి నేను నమ్ముచున్నాను. ఎందుకంటే మనం కూడా మిగిలి ఉన్నాం అంటే కేవలం దేవుని యొక్క కృప అనమాట. ఈ యొక్క కరోనా టైంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా మరి అత్తయ్య గారు చనిపోయినప్పుడు కరోనా సమయం అయినప్పటికీ కూడా మీరందరూ కూడా మరి సంఘ స్థాపకురాలు కాబట్టి ఆమెను ప్రేమించి చక్కగా అందరూ కూడా ఆ యొక్క ప్రోగ్రామ్ లో కూడా అటెండ్ అయినందుకు మీకు అందరికీ కూడా మా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే కూటానికి వచ్చి మీకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దేవుడు మనకి ఇచ్చిన భారం చొప్పున మనం కూడా అంత విలువైన మరి ధననిధిని మనం ఈ సమయంలో వృధా చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొన్ని ఆత్మలనైనా ఏదో రకంగా, ఇప్పుడైతే స్వార్థ దండయాత్రలు అవి లేవు కాబట్టి మన ఇరుగు పొరుగు వారికి కానీ సమయాలను బట్టి కానీ ఏదో ఒక సందర్భం వస్తుంది కాబట్టి ఆ సమయాన్ని వినియోగించుకొని మనం కూడా కొన్ని కోట్ల సొమ్మును సంపాదించుకోవాలని మీకు సాక్ష్యం చెప్తున్నాను. దేవుడు ఇచ్చిన మాటలు తీసుకుంటాక హల్లెలూయా. కూడా ఒకసారి రెండు చేతులు పైకెత్తి బిడ్డగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దయచేసి కొద్ది నిమిషాలు చక్కగా కూర్చోండి. అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా కూర్చోవాలని మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్నో చక్కని మాటలు అనేక మంది సంఘ బిడ్డలు అలాగే కుటుంబంలో నుంచి కూడా చెప్పడం జరిగింది. మరి నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అమ్మ కోసం, మరి అమ్మ మా అమ్మమ్మ, మా అమ్మ, నేను, మా విజయ ముందుగా కాకినాడకి మమ్మల్ని తీసుకొచ్చారు. ముందు అప్పుడు మా అన్నయ్య తుల్లో ఉన్నాడు. మరి మాతో కొన్ని వస్తువులు మాత్రం కాకినాడకి మేము తీసుకొచ్చాం. అయితే ఆ కాకినాడకి తీసుకుని మాతో వచ్చిన వస్తువులు కానీ మరి మా అమ్మమ్మ కొంతమంది లేరు, మా అన్నయ్య లేడు ఇప్పుడు. అయితే మా అమ్మ మాతో పాటు తీసుకొచ్చిన గొప్ప ధననిధి ఏంటంటే ఈ బైబిల్. ఇది 1966లో ప్రింటెడ్ అయిన బైబిల్. ఇది 1966 అంటే నేను పుట్టిన సంవత్సరం అది. మరి ఈ బైబిల్ని మా అమ్మ అప్పుడు తీసుకొచ్చింది. ఈ బైబిల్ని నేను చాలా జాగ్రత్తగా దాచేవాడిని. ఈ బైబిల్ పూర్తి అట్లా చినిగిపోయినప్పుడు కూడా దీన్ని బైండింగ్ చేసి ఇది నా బెడ్రూమ్లో పెట్టుకున్నాను అనమాట. మరి ఈ బైబిలే మమ్మల్ని ఈరోజు ఇంత వాళ్ళని చేసింది. దేవునికి స్తోత్రం చేయండి. మరి అమ్మ ఈ బైబిల్ బాగా చదివేది. మరి చాలా ఎక్కువ సార్లు యెషయా గ్రంథాన్ని ఎక్కువగా దేవుడు తనతో ఎన్నో వాగ్దానాలు ఇచ్చి తనతో మాట్లాడేవాడు. మరి మాకెప్పుడు ఈ లోకంలో లేకపోయినప్పటికీ యేసు ప్రభువారు మమ్మల్ని ఇంత బాగా చేశారు నిజంగా. అందుకని మేము ఆయన కోసం ఆయన ప్రేమను ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మా అమ్మకి చాలా చిన్నతనంలోనే 13 సంవత్సరాలనే వివాహం అయింది. అప్పటి నుంచి కూడా ఎన్నో బాధలు పడ్డది, చాలా కష్టాలు పడ్డది. తన జీవితాన్ని చూసుకుంటే ఒక
70% కష్టాలు ఉంటాయి, కానీ దేవుల్లో మాత్రం చాలా ఆనందించేది, దేవుని పని చేయటంలో ఆనందించేది, సువార్త చేయటంలో, సువార్త పంచడంలో, దేవుని కోసం డబ్బుని ఖర్చు పెట్టడంలో ఏ మాత్రం కూడా మగోడు కూడా పనిచేయరు. అసలు తన దగ్గర లేనప్పుడు కూడా, ఒకసారి అప్పులు కలిగి ఎన్నో అప్పులు ఉన్నప్పుడు కూడా దేవుని కోసం, సువార్త కోసం, ఆత్మల కోసం ఎంతో ప్రయాసపడ్డది. ఈ రోజున మరి అమ్మ అయితే నిజంగానే కొద్ది రోజులు కష్టపడ్డది. ఒక 2-3 నెలలు మాత్రం చాలా బాధపడ్డది తనకున్న బోధకాల వ్యాధితో. మరి నిజంగా రమ్య చాలా పరిచయం చేసింది. రమ్య మరి నిజంగా చాలా చక్కగా మరి ఒక తల్లికి చేసినట్లుగానే తన తల్లికి కూడా అంతగా చేయలేదేమో, కానీ అమ్మకి చాలా పరిచయం చేసింది. నిజంగానే మా అమ్మ నా వివాహ విషయంలో కూడా తనే మాట్లాడింది, తనే చూసింది. నేను ఒకసారి చూసేదంటే రమ్యని, మరి దేవుడు ఏర్పాటు చేసిన భార్య కాబట్టి మరి నా భార్య కూడా నా కష్ట సుఖాల్లో ఎంతో చక్కగా నాకు తోడ్పాటు అందించింది. ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు, ఎన్నో విధాలైన బాధలు అన్నీ వచ్చినా సరే తను చక్కగా ఈ సంఘానికి మరి అమ్మ మంచి కోడలు తీసుకొచ్చింది. మరి నిజంగానే ఓర్పు, సహనం అన్నీ కూడా రమ్యలో ఉన్నాయి. మరి రమ్య కూడా ఏమాత్రం విసుక్కోకుండా, అంటే పరిచయం చేయొచ్చు, కొంతమంది విసుక్కొని కసురుకొని చేస్తారు, కానీ అలా కాకుండా తను ఇష్టపూర్వకంగానే తనకి మంచి పరిచయం చేసింది. ఒక 2-3 నెలలు బాగా తన మంచం నుంచి లేవలేని పరిస్థితిలో కూడా. మరి అలాగే నిజంగానే అమ్మని నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టి ఉండేవాడిని కదా. ఎప్పుడు చిన్నప్పుడు ఎంతో బెంగ వచ్చేసేది మా అమ్మగారు ఒక్కరోజు లేకపోతే. నిజంగానే తర్వాత దేవుడు మాకు మంచి ధైర్యాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు అనేక మందికి చెప్పే విధంగా, ధైర్యాన్ని ఇచ్చే విధంగా, మాట్లాడే విధంగా కూడా దేవుడు నాకు నేర్పించాడు. కాబట్టి మా అమ్మ మాకు ఎంతో చిన్నప్పటి నుంచి దేవుణ్ణిలో ఉండటానికి కూడా మా అమ్మ కారణం. ఎప్పుడు బైబిల్ పట్టుకొని వాక్యాలు చదువుతూ ప్రార్థన చేస్తా, దేవుని వాగ్దానాలను అర్థం చేసుకొని మరి ఈరోజు వరకు కూడా విశ్వాసంలో మేమందరం ఉండటానికి తన ప్రార్థన బట్టి అనేక మందిని దేవుడు ఈ రోజున అందులైన మీ అందరినీ కూడా చెప్పాలంటే, దేవుడు అంటే తెలియని మీ అందరికీ కూడా దేవుడిని పరిచయం చేసే విధంగా ఈ సంఘాన్ని ఆమె స్థాపించింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఈ రోజున మరి అమ్మని ఇటు రీతిగా మనం జ్ఞాపకం చేసుకునే కృపను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఎన్నో నిజంగానే చెప్పాము, రమ్య చెప్పినట్లుగా ఎన్నో ఆత్మల్ని ఆమె సంపాదించుకుని దేవుని రాజ్యానికి. ఎస్తేరు రాణి అని పేరు పెట్టారు పాస్టర్ గారు. నిజంగానే రాణి 120 సంవత్సరాలను ఎస్తేరు రాణి పరిపాలన చేసింది అన్నాడు. మరి అలాగే అమ్మ కూడా అనేక ఆత్మలను కనటానికి సభల ద్వారా, మమ్మల్ని సేవకులుగా చేయటం ద్వారా, మరి తనకు అనేక ప్రార్థన ద్వారా ఎన్నో ఆత్మల్ని కన్నది. పరలోక రాజ్యంలో అవన్నీ మనం చూడవచ్చు. కాబట్టి ఇటు రీతిగా ఈ రోజున ఈ కూడికకు కూడా దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చి దేవుని సన్నిధానంలో ఉండటానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇంకా మా కుటుంబం కోసం, మా అందరి కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాము. సంఘ బిడ్డలందరూ కూడా ఏమాత్రం చల్లారిపోకుండా మరి దేవుల్లో మనం అందరం కూడా ఇంకా ముందుకు సాగుదాం. అమ్మ స్థాపించిన ఈ సంఘాన్ని 4 దిశల ప్రపంచం అంతా కూడా ఈ హెచ్ఎం పరిచయం కొనసాగేటట్లుగా మనందరం కూడా సహకరిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. చక్కగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న జితేంద్ర గారికి, అలాగే ఈరోజు వాక్యం చెప్పడానికి శ్రీనివాసరావు గారికి నేను నిన్నే చెప్పాను. ఆయన వాక్యం రాగానే, కాకినాడ రాగానే మీరే రేపు వాక్యం అని. మరి ఈరోజు శ్రీనివాసరావు గారు కూడా మరి కుటుంబాన్ని ప్రేమించి వారు కూడా కుటుంబంతో సహా వచ్చినందుకు వారికి కూడా వందనాలు తెలియజేస్తూ, మరి ఏలయ్య గారికి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆయనకి ఉద్యోగం ఉన్నప్పటికీ ఈరోజు అమ్మను ప్రేమించి మరి ఇక్కడికి వచ్చి కొద్ది మాటలు చెప్పినందుకు, అలాగే రాఘవమ్మ గారు కూడా ఆవిడకి అసలు బాగలేదు, అయినప్పటికీ కూడా అమ్మను ప్రేమించి ఈరోజు వారు కూడా వచ్చారు. వారిని బట్టి కూడా దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో మనం
ఒక పాట విన్న తర్వాత దేవుని వాక్యం మనం వెళదాం. శ్రీని గారు అలాగే ప్రసాద్ గారు కలిపి ఒక ప్రత్యేకమైన పాట పాడి మనకి వినిపింపజేస్తారు. ఇద్దరు కలిసి ఒక పాట పాడతారు. దీని తర్వాత దేవుని యొక్క వర్తమానం విందాం. అందరికీ కూడా మంచి ప్రేమ బిందు ఏర్పాటు చేస్తాం. ఎవరు కూడా దయవుంచి కంగారు పడకండి. నా హృదయముతో నిన్నే